నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు. జిల్లా ఎంపీ అరవింద్ను నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రైతులు పసుపు బోర్డుపై ప్రశ్నిస్తారు. సమాధానం లేని అరవింద్ పదవికి రాజీనామా చేయాలి. టీఆర్ఎస్ భవన్లో పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మోర్తాడ్లో జాతీయ రహదారి పక్కన పెట్టిన మొక్కలు పరిశీలించి వాటిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. 15,000 గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతు కార్యాచరణ కమిటీ పోరాటాలు ఆగవు. కేంద్రం రైతులకు న్యాయం చేసే వరకు నిరంతరం ఆందోళనలు చేస్తాం. రైతు కార్యాచరణ కమిటీ వెల్లడి. ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి నిలబెట్టుకోనందుకే గత 2 ఏళ్లుగా రైతులు ఆయన్ను నిలదీస్తున్నారని, ఇది కేవలం ఆర్మూర్కే పరిమితం కాలేదని, పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అరవింద్ను నిలదీస్తున్నారని పీసీ చైర్మన్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, అరవింద్కు ఏదో జరిగినట్టు బండి సంజయ్ ఆర్మూర్కు పరామర్శకు వచ్చారని, సంజయ్ అక్కడ వాడిన భాష అభ్యంతరకరమని అన్నారు. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చడం సిగ్గుచేటని, బీజేపీని మించిన ఉగ్రవాద పార్టీ ఏదీ లేదని, బీజేపీ ఉగ్రవాదుల కర్మాగారంగా మారిందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమంలో 700 మంది రైతులను కబ్రస్థాన్కు పంపిన బీజేపీ ఖలిస్తాన్ గురించి మాట్లాడుతుందా అని నిలదీశారు. మోడీ ఏదో రోటికాడ ఆ పాట పాడుతున్నారని, మొన్న ఉత్తరాఖండ్ గెటప్, నిన్న పంజాబ్ గెటప్ వేసుకుని ఎన్నికల కోసం నాటకాలు వేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ది తెలంగాణను నిలబెట్టే విధానమని, బీజేపీది తెలంగాణను చెడగొట్టే విధానమని అన్నారు. రైతులను ఉగ్రవాదులంటే బండి సంజయ్ కూడా ఎక్కడా తిరగలేరని, సంజయ్ కిరాయి మూకలతో ఆర్మూర్ వెళ్లారని, సంజయ్ వెంట రైతులెవరూ లేరని తెలిపారు. అసలు దేశద్రోహులు బీజేపీ నాయకులేనని, ఎన్నికలు రాగానే పాకిస్తాన్ ఖలిస్తాన్ అంటూ బీజేపీ రెచ్చగొడుతుందని చెప్పారు. దమ్ముంటే రైతుల కోసం బండి సంజయ్ పసుపు బోర్డు తీసుకురావడం గురించి ఆలోచించాలని, ఓట్లు సీట్ల కోసం కాకుండా బీజేపీ ప్రజల గురించి ఆలోచించాలని హితవు పలికారు. రైతులను గెటౌట్ అంటూ బీజేపీ మోడీ కటౌట్లతో మురిసిపోతుందని, బీజేపీని గెటౌట్ అనే రోజులు త్వరలోనే వస్తాయని తెలిపారు. బీజేపీ కేసీఆర్పై వాడే భాషను మార్చుకోకపోతే టీఆర్ఎస్ సైన్యం ఊరుకోదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి కనుకే తెలంగాణ సమాజం ఆయన వెంట ఉందని అన్నారు. భవిష్యత్తులో బండి సంజయ్కు ఓటమితో పాటు రాజకీయ జీవితం కూడా ఉండదని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపరిచేందుకు జిల్లాకు వెళ్తున్న మంత్రి హరీష్ రావును బీజేపీ అడ్డుకోవడాన్ని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న బీజేపీ నేతలపై చట్ట ప్రకారం తప్పకుండా కేసులు పెడతామని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలదీసిన వారు ఉగ్రవాదులు ఎలా అవుతారని, రైతాంగాన్ని నిలదీస్తే ఖలిస్తాన్ ఉగ్రవాదంతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సంజయ్ తన పద్ధతి మార్చుకోవాలని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీకి చావుదెబ్బ తప్పదని, బీజేపీ నేతలను ఏ వర్గం నమ్మే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే రాజకీయాలు మాని రాష్ట్రానికి పెండింగ్ హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని తెలిపారు. నాకు సుఫారిచ్చారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నాకు సుఫారిచ్చారు. గతంలో జమ్మూ కాశ్మీర్ వారు, చైనా వారు, ఆర్మూర్ ఖలిస్తాన్, ఇవాళ పంజాబ్ ఖలిస్తాన్. మరి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత నుంచి ఈ తర్వాత కాలంలో 8 ఏళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడు మరి ఎక్కడ పోయిందండి? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు మరి అనలేదే ఖలిస్తాన్, దాని టాపికే రాలేదే. ఆ తీవ్రవాదులే లేరే. అసలు తీవ్రవాదులే బీజేపీ, తీవ్రవాదుల సంస్థ కర్మాగారమే బీజేపీ పార్టీ. అసలు బీజేపీ వాళ్ళే నక్సలైట్లు. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎవరు అమలు చేయకుండా ఇట్లా ఏమడబడాలి, అంతేనా? 100% ప్రజలు నిర్ణయిస్తారు. మీరు మేము కాదు, ప్రజలు అడుగుతారు. ఆర్మూరు మాకు వెళ్ళారు, ఇంటికి నీళ్ళు ఇస్తాను, ఇల్లు లేకపోతే
ఓట్లు అడగమని చెప్పినాం. ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తున్నాం మిస్టర్ శివారెడ్డి గారు. ప్రతి ఇంట్లో నీళ్ళు ఇస్తున్నాం, ప్రతి ఇంట్లో పింఛన్. ఇప్పుడు ఇది కాదు శివారెడ్డి గారు, రానున్న రోజుల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకున్నటువంటి మా అక్క చెల్లెలు చెప్పులతో కొడతారు ఈ బండి సంజయ్ని, ఈ దుష్ట చతుష్టులను నలుగురిని చెప్పులతో. మేనమామగా ఉండి 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసి మా మేనమామ మా కేసీఆర్, మా నాయన మా కేసీఆర్, మా తాత మా కేసీఆర్. వృద్ధులకు, వికలాంగుల, వితంతులకు పింఛన్లు ఇచ్చిన వాళ్ళు కొడతారు. ఆల్రెడీ అయినాయి కదా ఈ బండి సంజయ్ టెర్రరిస్ట్ మీద 37-40 అయినాయి, ఇంకా 70-80 అవుతున్నాయి, అయితేనే ఉన్నాయి. టెర్రరిస్ట్ కదా, మత విద్వేషాలు రెచ్చగొడతారు కదా, భయంసగా మాట్లాడతారు కదా, రెచ్చగొడతాడు కదా. జరిగిన సంఘటనలు దురదృష్టకరం, బాధాకరం, ఖండిస్తాం. ఎవరైనా కేసులుంటే చట్టం తన పంతం చేసుకోవాలి. ఇప్పుడు ఈ టెర్రరిస్టుల మీద ఎన్ని కేసులు తీయండి, ఈ బండి సంజయ్ టెర్రరిస్ట్ మీద, ఈ అరవింద్ టెర్రరిస్ట్ మీద ఎన్ని కేసులు తీయండి మీరు. 3 కేసుల కంటే ఎక్కువ ఉంటే పీడీ యాక్ట్ రౌడీజం అవుతుంది. రౌడీలాగా, బజార్ రౌడీలాగా మోర్తాడ్ మండలం రెవెన్యూ కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై జిల్లా కలెక్టర్ కమ్మర్పల్లి వెళ్తూ మార్గమధ్యంలో మోర్తాడ్ జాతీయ రహదారిపై ఆకస్మికంగా విచ్చేసి కొద్దిసేపు ఆగి జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ రహదారిపై మొక్కలను పరిశీలిస్తున్న విషయాన్ని తెలుసుకుని మోర్తాడ్ సర్పంచ్ బోగ ధరణి ఆనంద్, కార్యదర్శి రామకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, కమ్మర్పల్లి ఫారెస్ట్ అధికారులు, జిల్లా అధికారులు తుకారం రాథోడ్లు, తహసీల్దార్ శ్రీధర్ హుటాహుటిన విచ్చేశారు. మోర్తాడ్ మండల కార్యాలయం ముందుగల జాతీయ రహదారికి ఇరువైపులా 3 వరుసలలో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ పరిశీలించి జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోయిన స్థానంలో గుంతను తవ్వించి వెంటనే మరొక మొక్కను నాటించి మొక్కకు చుట్టూ జాలి ఏర్పాటు చేసి నీరు పట్టించాలన్నారు. జాతీయ రహదారి వెంట నాటిన మొక్కల చుట్టూ జాలీలు ఊడిపోతే వెంటనే మరో జాలి కట్టించాలని జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ అధికారులను, కార్యదర్శిని ఆదేశించారు. ఒక్క నిమిషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని సిపిఐఎంఎల్ రామచంద్రన్ పార్టీ నేత సుధాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని R&B అతిథి గృహంలో యాసంగిలో వడ్లు ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని అన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ యాసంగిలో పండించిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ రామచంద్రన్ నాయకులు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు గంగారాం, బాబు, హరి తదితరులున్నారు. యాసంగి వడ్లు కొనే హామీకై పోరాడదామని, అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ విధానాలపై ఉద్యమిస్తామని చెప్పేసి ఇవాళ సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ, రామచంద్రన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. పసుపుకు 15,000 మద్దతు ధర వచ్చే వరకు పసుపు రైతుల పక్షాన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పోరాటాలు కొనసాగిస్తుందని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ప్రభాకర్, దేవరాం, యాదగౌడ్, ప్రమోద్లు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పసుపు బోర్డు తీసుకొస్తానని జిల్లా ఎంపీ అరవింద్ రైతులను నమ్మించి మోసం చేశారని అన్నారు. పసుపు బోర్డు తీసుకువచ్చే విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే ఎంపీకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఎంపీపై జరిగిన దాడితో రైతు ఐక్య కార్యాచరణ కమిటీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. పసుపుకు 15,000 మద్దతు ధర, ఎర్రజొన్నకు కనీస ధరలు వచ్చే వరకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకోవడం మాని రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు
నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి ఆర్మూర్ నియోజకవర్గం కోసం మైనార్టీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం మైనార్టీలకు సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలపైన అవిశ్వాసం కలిగి మేమే పోటీ చేసి ప్రపంచానికి పసుపు రైతుల బాధల్ని, పసుపు రైతుల సమస్యల్ని చెప్పుకుంటామని 170 మంది పైగా పోటీ చేసి ప్రపంచాన్నంతా కూడా ఆర్మూర్ వైపు, జగిత్యాల వైపు చూసే విధంగా చేయడం జరిగింది. రైతులందరూ కూడా రైతు ఐక్య కమిటీ ఎంబడ ఉండి మన రైతులు ఏదైతే డిమాండ్ ఉందో సాధించుకోవడానికి ముందు ఉండాలని చెప్పి కోరడం జరుగుతుంది. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు ఎర్ర జెండాలలో అసలు వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు, రైతుల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అయితే తప్పుడు ప్రచారం అని చెప్తున్నాం. మీరు కూడా రండి, నాయకత్వ స్థానంలో ఉండండి, జెండాలు కండువాలన్నీ పక్కకు పెట్టేసేయండి. ఏకైక ఎజెండా రైతు ఎజెండా. రైతులు ఈరోజు పండిస్తున్నటువంటి పంటలకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా, రాకపోతే గిట్టుబాటు ధర కోసం పోరాటం చేద్దాం, ఐక్యంగా ఉద్యమిద్దాం. పార్టీ కండువ కాకుండా ఈ రైతు కండువ వేసుకొని అది ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ మేము స్వాగతిస్తాం. అంతేగాని రైతు పేరుతో దాడులు చేసి ఇది పసుపు రైతులే చేసిర్రు, మా దగ్గర మొన్న పసుపు రైతులు వచ్చి నందిపేటకు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఖబర్దార్ అట్లా చేస్తే ఇంకోసారి రైతు పేరుతో నేను దాడులు చేస్తే మాత్రం దానికి తగిన చర్య తీసుకుంటాం. నోటిఫికేషన్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అందివ్వాలని యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి దృష్ట్యా పోలీసులు ఆర్మూర్ యువజన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు అమీర్ బబ్లూలు మాట్లాడుతూ తెరాస అధికారంలోకి రాగానే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని, అదేవిధంగా నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు తెరాస ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి సైతం అందజేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదని, యువజన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు భోజేందర్, అఖిల్ తదితరులు ఉన్నారు. రానున్న కాలంలో బీజేపీ, తెరాస ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు ఒకటేనని, కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తున్నాయని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రజలందరూ వేచి చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, తెరాస పార్టీలను ప్రజలు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీ చేయడానికి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, ఆర్మూర్ ఇన్ఛార్జ్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు జీవన్, నందిపేట్, మాక్లూర్ మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను టీఆర్ఎస్ కార్యకర్తలు పంపిణీ చేశారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం పడగల్ గ్రామంలో 14 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపించడం జరిగిందన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్షిణి రాజ్కుమార్, ఎంపీటీసీలు హేమలత, శ్యామరావు, విజయ, ఆమోస్, గ్రామ అధ్యక్షుడు మహేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ హనుమంతరెడ్డి, గ్రామ పంచాయతీ ఈవో, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి దయ వల్ల మరియు మా ప్రశాంత్ అన్న గారి దయ వల్ల వారి సంతోషంతో వారి చెక్కులు తీసుకొని వెళ్ళిపోయారు. అందరూ ఆనందంతో మేనమామ కట్నంగా భావించి కేసీఆర్కు మరియు ప్రశాంత్ అన్నకు ధన్యవాదాలు తెలిపినారు. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా ఎన్నో చేస్తాము. మోర్తాడ్ మండలంలోని వడ్యాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మోర్తాడ్ మండల ఎస్ఐ ముత్యంరాజు, స్థానిక సర్పంచ్ వెల్మ రూపా రవీందర్ అధ్యక్షతన జీపీ పాలకవర్గ సభ్యులతో, వీడీసీ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఐ ముత్యంరాజు మాట్లాడారు. గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలతో పాటు గ్రామంలో ఇతర సమస్యలు తలెత్తిన నియంత్రించవచ్చని ఎస్ఐ ముత్యంరాజు అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వాడకం తదితర అంశాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. అంతేకాకుండా గ్రామంలో యువత గంజాయి బారిన గురవుతున్నారని సమాచారం కావున గ్రామానికి గంజాయి సరఫరా కాకుండా జీబీ పాలకవర్గ సభ్యులు, వీడీసీ సభ్యులు గట్టి చర్యలు చేపట్టి నియంత్రించాలని తెలిపారు. యువత గంజాయి మత్తుకి అలవాటైతే ఇటు గ్రామస్తులకు, తల్లిదండ్రులకు పలు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని, తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలు గంజాయి తాగించకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్, ఉప సర్పంచ్ మహేష్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ కళావతి, కార్యదర్శి గణేష్, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు ఉన్నారు. మేము ఏదన్నా పోతామైనా వేరే పని చేసుకుంటాము, అసలు మేము దొంగతనాన్ని మానేస్తాం, కానీ మమ్మల్ని క్షమించి వదిలించారు. అది మన చేతిలో ఉందా కాదు అని చూపిస్తాం. వాళ్ళు పెద్ద పెద్ద పైరవి చేసుకున్నారు, లేదు అది కాదు. ఇక ఆ రోజు నుంచి వేరే దొంగలు, వాళ్ళనే కాదు వేరే దొంగలు రావడం బంద్ అయిపోయింది. మెండోరా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, ఆలయ అర్చకులు మెండోరా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరపబడునని తెలిపారు. వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని అన్నారు. 5వ తేదీన శనివారం ధ్వజారోహణం, దేవతా ఆహ్వానం, రాత్రి స్వామివారు ఎదుర్కోలు, 6వ తేదీన ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, 7వ తేదీన సోమవారం ఉదయం సుదర్శన నరసింహ వాహనం, చక్రతీర్థం, అన్నప్రసాద సేవ, ఏకాంత సేవ, శ్రీ పుష్పయాగం ఉన్నాయి కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యథాశక్తి ధన, కనుక, వస్తు రూపేణ కానుకలొసంగి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇట్టెడి నర్సరెడ్డి, సామ గంగారెడ్డి, రాజేందర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించర, వెంకటేశ సమవదేవో నా భూతో నా భవిష్యత్. ప్రియమైన భగవత బాంధవులారా, మనకు 8వ బ్రహ్మోత్సవం మెండోర గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతీయ రహదారి పక్కన మొక్కలు నాటి వాటిని పర్యవేక్షించాలని నిత్యం పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ తమకి ఏమీ పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కమ్మర్పల్లి మరియు బషీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు కమ్మర్పల్లి మండలం నుంచి బషీరాబాద్కి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గతంలో నిత్యం వందల మొక్కలు నాటారు. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు చనిపోవడం, అగ్ని ప్రమాదం వల్ల తగలబడిపోవడం వల్ల ప్రస్తుతం 10ల సంఖ్యలో మాత్రమే మొక్కలు దర్శనమిస్తున్నాయి. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటవలసిన పంచాయతీ కార్యదర్శి తనకి ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. హరితహారం కార్యక్రమంపై పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకొని హరితహారంలో మొక్కలు నాటి గ్రామాన్ని పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. చాలా చోట్ల పెట్టిన చెట్లు పెట్టినట్టు ఎండిపోతున్నాయి. దయచేసి అధికారులు వీటి వైపు ఒకసారి దృష్టి మరలించి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులకు అధికారుల యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా మనం అభివృద్ధి చెందుతామని నేను కోరుకుంటున్నాను. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఈరోజు షిరిడి సాయిబాబా 9వ ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని
షిరిడి సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సాయిబాబా విగ్రహానికి పంచాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం హారతి కార్యక్రమం అనంతరం బాబా విగ్రహాన్ని పల్లకిలో భజన కార్యక్రమాలతో ఊరేగించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి సేవా సమితి కమిటీ సభ్యులు రాజేశ్వర్, దయానంద్, గంగారెడ్డి, దేవేందర్, శశిధర్, మురళి, గణేష్, వెంకటేష్ గుప్తా, ఆలయ పూజారి శివలింగు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు. జిల్లా ఎంపీ అరవింద్ను నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రైతులు పసుపు బోర్డుపై ప్రశ్నిస్తారు. సమాధానం లేని అరవింద్ పదవికి రాజీనామా చేయాలి. టీఆర్ఎస్ భవన్లో పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మోర్తార్లో జాతీయ రహదారి పక్కన పెట్టిన మొక్కలు పరిశీలించి వాటిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. 15,000 గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతు కార్యాచరణ కమిటీ పోరాటాలు ఆగవు. కేంద్రం రైతులకు న్యాయం చేసే వరకు నిరంతరం ఆందోళనలు చేస్తాం. రైతు కార్యాచరణ కమిటీ వెల్లడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.